ఇప్పుడు వశిష్ఠుడి వశిష్ఠుడి యొక్క ఉపదేశాన్ని వినగొడుతున్నటువంటి రాముడు, యా భూతాః యా భవిష్యంతః జగత్ సర్గ పరంపరాః తాసాం విచారణాః యుక్తాః వర్తమానాస్తు కాయివ. గడ్ గడిచిన సృష్టిలు ప్రవాహాలు అవన్నీ విచార విషయాలే, కానీ వర్తమాన సృష్టిలో ఉన్నటువంటి విషయాల్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ మీ అనుగ్రహం వల్ల నేను అఖండ బ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోగలిగాను, కానీ అది నాకు ఇంకా సంపూర్ణంగా ప్రత్యక్షం అవ్వలేదు, సాక్షాత్కారం అవ్వలేదు. కాబట్టి వర్తమానంలో ఉన్నటువంటి విషయాల్ని మనము విచారణ చేద్దాము అంటే, ఇప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, తిర్యక్ పురుష దేవదే. స్క్రీన్ షేర్ చేస్తున్నారండి. చేస్తున్నా గురుగారు, చేస్తున్నాను. తిర్యక్ పురుష దేవాదేహి యో నామ న వినశ్యతి యస్మిన్నేవ ప్రదేశేసౌ తదైవేదం ప్రపశ్యతి. ఆతివాహిక నామ్నాంతః స్వహృద్యేవ జగత్రయం వ్యోమ్య చిత్త శరీరేణ వ్యోమాత్మానుభవత్యజః. ఇది చాలా గంభీరంగా వశిష్ఠుల వారికి ఏం చెప్పబోతున్నారు అంతా కూడా ఆయన సారంగా ఈ 2 శ్లోకాల్లో చెప్పేస్తుంది. అసలు పరబ్రహ్మం అంటే ఏంటి? తెలుగు ఏదైతే జీవాత్మ అని వ్యవహారం చేస్తున్నారో అదే పరమాత్మ. అయితే జీవుడికి జీవాత్మ అని అంటున్నాడంటే జన్మ మరణాది వికారాలు అనే విశేషణాలు ఉన్నాయి కాబట్టి జీవాత్మ అంటున్నాం, కానీ వస్తుతః ఆ జీవి అని ఏదైతే అంటున్నామో అదే పరమాత్మ. పశు పక్షి మనుష్య దేవత ఈ అన్ని ప్రాణుల యందు ఏ జీవి అయినా మరణించినప్పుడు దానికి ఆతివాహికము అని పేరు. ఆతివాహిక నామ్నాంతః. శరీరంలో ఉండే జీవాత్మ, ఆ శరీరం నుండి బయటపడినప్పుడు దానికి ఆతివాహికం అనేటువంటి సూక్ష్మ శరీరాన్ని ధరించి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ప్రవేశించినప్పుడు అక్కడ హృదయాకాశంలో వాసనామయములైనటువంటి త్రిలోకాలని అది చూస్తూ ఉంటుంది. దాని వాస్తవంలో ఈ ఏదైతే ఈ జీవాత్మ లేదా ఆతివాహికాత్మ అని అంటున్నామో అదే పరమాత్మ. మొత్తం ఇంక ముందర చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా సారంగా ఇక్కడ చెప్పేశారు. దేనైతే జీవుడు అని అంటున్నామో అదే పరమాత్మ. అంటే జీవ బ్రహ్మణోహో అభేద, దీన్ని మొదలు ఇక్కడ సంస్థాపన చేశారు. చేసి ఇక్కడి నుంచి ఇంకా ఏదైనా ఒక విషయం చెప్పాలి అన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కడైనా ఇప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నల్ని ఎదురు చూస్తున్నామా లేదా అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నల్ని ఎదురు చూడట్లేదా అనేటువంటి 2 మాటల మీద ఉంటుంది. ఇప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు ఇంకా మనం ఎదురు చూస్తున్నాం, అవతల వాళ్ళు మనల్ని ప్రశ్నించాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ విషయాన్ని కొద్దిగా గాఢంగా చెప్తాం. చెప్పినప్పుడు ఆ విషయం ఆలోచింపజేసి ఎదుటి వాళ్ళ నుంచి ప్రశ్నలు ప్రారంభమవుతాయి. అదే ఇక్కడ వశిష్ఠుల వారు చేస్తుంది. ఏవం మృతా మ్రియంతే చ మరిష్యంతి చ కోటయః భూతానాం యాం జగత్యా చ ముదితాని పృథక్ పృథక్. ఇలా ఏమవుతుంది అంటే భూతాలన్నీ కూడా మృత్యుముఖాన పడుతుంది.
మ్రియంతే చ మృతాః మ్రియంతే చ మరిష్యంతి చ కోటయః భూతానాం జగంతి జగంత్యాశా ముదితాని పృథక్ పృథక్. మరణించే సమయంలో ఏది ఏది పెద్దది కోరికో, ఏ కోరిక ఉత్కటంగా ఉంటుందో దాన్నే జీవుడు మళ్ళీ అనుభవిస్తాడు మరో జన్మలో. ఇప్పుడు మరణించే సమయంలో అయ్యో నా ఆస్తి అంతా పోతోంది, ఈ ఆస్తిని రక్షించాలి నేను, నా పిల్ల అని అనుకుంటూ చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ ఇంట్లోనే ఆ ఆస్తిని ఇంకా చూసుకుంటూ ఉండడానికి కొరకు రక్షించాలి నేను. ఒకవేళ అది పొలం అనుకోండి, వ్యవసాయ పొలం అనుకోండి, ఆ ఇంట్లోనే ఎద్దుగా పుడతాడు. లేదా ఇంకేదైనా అనుకోండి, ఆ ఇంట్లోనే కుక్కగా పుడతాడు. మనం చూస్తున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని ఇళ్లలో కుక్కలకు ఉన్నటువంటి భోగాలు కూడా ఇంక మనుషులకు లేవు. చాలా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మందికి కొన్ని ఇళ్లలో కుక్కలకు ఉన్న భోగాలు లేవు. అదేం చేస్తుంది? పుణ్యం ఏం చేసుకోలేదు. పూర్వజన్మలో ఆ ఇంట్లో పుట్టిన వాడే అయ్యో నా ఆస్తి ఎంత, నేను అనుకుండానే పోతున్నానే, ఇంత ఆస్తి సంపాదించిన వాడిని నేను అసలు ఏ భోగాల్ని అనుభవించకుండా నేను జీవితం అంతా కష్టపడి నీ భోగాలని వేరే వాళ్ళకి అప్పచెప్పిపోతున్నానే అనే భావంతో, గట్టి భావంతో చనిపోయాడు కాబట్టి ఆ ఇంట్లోనే కుక్కగా పుట్టి ఆ భోగాలను అనుభవిస్తున్నాడు అంతే. ఎవరు మాట్లాడట్లేదు అంటే నేను అందరూ ఒప్పుకున్నారని అనుకోవాలి. అంటే ఏదైతే పెద్ద కోరికతో, గట్టి కోరికతో దేని పట్టుకొని అయితే వాడు మరణించాడో దాన్నే పొందుతాడు. సంకల్ప నిర్మాణమివ మనోరాజ్య విలాసవత్ ఇంద్రజాలమాల ఇవ కథార్థ ప్రతిభాసవత్ దుర్వాద భూకంప ఇవ త్రస్త బాల పిశాచవత్ ముక్తాలీవ ఆమలే వ్యోమ్ని యోస్పంద తరుయానవత్ స్వప్న సంవిత్తిపురవత్ స్మృతిజాత పుష్పవత్ జగత్ సంస్మరణం స్వాంతర్మృతో అనుభవతి స్వయం. సంకల్ప నిర్మాణమివ మనోరాజ్య విలాసవత్ రత్నైః కల్పితమాసనం మచలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం అని అంటున్నామా? రత్నైః కల్పితమాసనం స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదాత్ మోదాంకితం చందనం జాతి చంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయా హృత్ కల్పితం గృహ్యతాం. మనసులో కల్పించి అది తీసేసుకో అని అంటున్నావా? అలా అయితే సరే, మిగతా అన్ని ఉపచారాలని ఎలా కష్టపడి చేసినా కూడా కనీసం నవరత్న హేమఖచిత సింహాసనం సమర్పయామి అంటే ఎవ్వరూ నవరత్న హేమఖచిత సింహాసనాన్ని ఇవ్వట్లేదు. 2 అక్షతలు వేసి అయ్యా మనసులో అనుకున్నాను నవరత్న హేమఖచితం, దాన్ని ఆ మనసులో ఉన్నది నువ్వు తీసేసుకో అని చెప్పి అంటున్నాం కదా. అలా సంకల్ప నిర్మాణమివ మనోరాజ్య విలాసవత్ అంటే పూజలో అంటున్నాను, మామూలుగా విలాసాలు కూడా. ఇప్పుడు అందరూ అన్ని విలాసాలు అనుభవిస్తున్నారని ఏమి చెప్పాలి? లేదు. మనం ఒకప్పుడు తెలుగు సినిమా 15 సంవత్సరాల క్రితం మన తెలుగు వాళ్ళందరూ ఫారెన్ కి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఫారెన్ ఎలా ఉంటుందో చూపించాలి అనే ఉద్దేశంతోనే మేము కావాలనే కొన్ని 2-3 పాటల్ని మేము ఫారెన్ లో షూట్ చేసాం. ఆ ఫారెన్ లో షూట్ చేసామని చెప్పడం వాళ్ళకు ఒకప్పుడు సినిమాల్లో అది పెద్ద పెద్ద విషయం. అది అరే స్విట్జర్లాండ్ లో పాటలు చేశారంట అని చెప్పుకొని, లేదా ఫ్రాన్స్ లో చేశారంట, కథకి సంబంధమే లేకపోయినా కూడా చూస్తున్నా. దాన్ని చూసి ఏమనుకుంటున్నాం, మనం కూడా అక్కడ ఉండి ఆ స్విట్జర్లాండ్ లో ఫ్రాన్స్ లో అనుభవించిన వాళ్ళగా మనం ఆనందాన్ని పొందుతున్నాం. అవును.
ఇంద్రజాలామలైవ కథార్థ ప్రతిభాసవత్. మనసులో సంకల్పం చేసుకున్నటువంటి వాటిలాగా అది ఇంద్రజాలమే, అది ఒకటి. అందరినీ ట్రాన్స్ లో పడేసి మనం కూడా అక్కడ ఉన్నాము అని చెప్పి 50 రూపాయలకి స్విట్జర్లాండ్ చూపించాడు అని చెప్పి అనుకుంటున్నాం. అలా దుర్వా భూకంప ఇవ త్రస్త బాల పిశాచవత్. దుర్వాతము, భూకంపము, బాల పిశాచవత్, పిశాచల్లాగా, బాలల్లాగా, భూకంపాలతో త్రస్తులైలాగా, ముక్తాలీవామలేవోం వ్యోమ్ని నౌస్పంద తరుయానం స్వప్న సంతి పురవత్ ప్రతిజాత పుష్పవత్. స్వప్న సంవిత్తి కలలో కనపడినటువంటి ఒక నగరం లాగా, స్మృతి జాత పుష్పవత్, ఆకాశంలో పుష్పం లాగా, ఏదో స్మృతిలో వచ్చినటువంటి ఆకాశ పుష్పం లాగా. జగత్ సంస్మరణం స్వాంతర్మృత అనుభవతి స్వయం. ఇవన్నీ కూడా మనన సమయంలో, జనన సమయంలో ఇవన్నీ కూడా హృదయాకాశంలో అనుభూతాలు అవుతాయి. ఇవన్నీ కూడా ఏవి తాను చేసినటువంటి పాపపుణ్యాలు, కర్మలు, అవన్నీ కూడా తాను అనుభవించాలి అనుకుంటున్నటువంటి తాను అనుభవించలేని భోగాలు, తాను అనుభవించలేకపోయాని అనేటువంటి భోగాలు, ఇవన్నీ మరణ సమయంలో కనిపిస్తాయి. జనన సమయంలో ఏంటి? అయ్యో, నేను క్రితం జన్మ అంతా ఈ భోగాల వెనక వృధా చేశాను, ఇప్పుడు మళ్ళీ నాకు మాతృగర్భావాసం అనేటువంటి నరకం మళ్ళీ నాకు సంభవించింది. మళ్ళీ నేను పుట్టగానే ఇవన్నీ ఆపేసి నేను కేవలం ఈశ్వరునో విష్ణుమూర్తిలో నేను స్మరిస్తూ కూర్చుంటాను అని అనుకోవడం జనన సమయంలో. ఇప్పుడు కనిపిస్తాయి. రెండు సమయాల్లో కనిపించేది రెండు సమయాల్లో బాధనే ఇస్తుంది. కానీ రెండు బాధలకి డిఫరెన్స్ ఉంది. జనన సమయంలో కనపడేటువంటి విషయాలన్నీ కూడా అవి ఒకలాంటి బాధనిస్తే, మరణ సమయంలో కనిపించేటువంటి ఇవన్నీ వీటన్నిటి వల్ల వచ్చేటువంటి బాధ ఇంకొకలాంటి, దుఃఖం ఇంకొకలాంటి. ఏంటి తేడా చెప్తారా? జనన సమయంలో పూర్వజన్మ దీని మీద వస్తుంది ఆలోచన. ఆ దుఃఖంలో బాధ ఏంటి? దుఃఖంలో తేడా, బాధలో దుఃఖంలో తేడా ఏంటి? మళ్ళీ గర్భావస్థలో పడ్డామే అన్న బాధ. పడకుండా ఉండటానికి సాధన చేస్తాను అనుకోవటం, గర్భావాసం రాకుండా సాధన చెయ్యాలి అనే సంకల్పం. గురుగారు సంకల్పంలో అనట్లేదు, దుఃఖంలో. అయ్యో, పూర్వజన్మలో నేను ఈ నశ్వరమైనటువంటి సుఖాల కొరకు ప్రాకులాడి సమయం అంతా వృధా చేసుకున్నాను అని దుఃఖం అయితే, మరణ సమయంలో కనపడేటువంటి వీటి వల్ల అయ్యో, నేను జీవితం అంతా నేను నా భార్య పిల్లల కొరకు నేను, అథవా నా భర్త పిల్లలు నా సంసారం అనుకుంటూ వాళ్ళ కొరకు అంతా కష్టపడ్డాను, కానీ ఒక్కనాడు ఒక సినిమా చూడలేదు నేను, ఒక్కనాడు ఎక్కడికో వెళ్ళలేదు నేను అని అనుకోవడం, అది ఒకలాంటిది. అవి అనుభవించడానికి కొరకే నేను వాటి వెంట పరిగెత్తి మళ్ళీ ఈ జన్మ నాకు వచ్చింది అని అనుకోవడం జనన సమయంలో అయితే, అయ్యో నేను అనుభవించలేకపోయానే, నాకు మరణం వచ్చేస్తుంది, మరణం వచ్చే సమయానికి కూడా నేను అనుభవించలేకపోతున్నానే అని అనుకోవడం మరణ సమయంలో ఉండేటువంటి. మొత్తానికి రెండు సమయంలో అన్ని కనిపిస్తాయి, కానీ మరణ సమయంలో ఇలా ఒక్క నిమిషం రికార్డింగ్ ఒక్క నిమిషం పాజ్ చేస్తారండి. రికార్డింగ్ తత్ర అతి పరిణామేన తదేవ ఘనతాం గతం ఇహలోకే అయమిత్యేవ జీవాకాశే విజృంభతే. ఇప్పుడు మృత్యుకాలంలో అనుభూతమైనటువంటి ఆ వాసన ప్రపంచం ఏదైతే ఉందో, తత్ర అతి పరిణామేన తదేవ ఘనతాంగతం
అదే మృత్యుకాలంలో ఏదైతే దృఢంగా అయిపోయిందో ఉత్కటేచ్ఛ ఏదో ఒకటి మృత్యుకాలంలో అది దార్ఢ్యత్వాన్ని పొంది ఆ ఇహలోకంలో అయం ఇత్యేవ జీవాకాశే విజృంభతే. దాని వల్ల ఏమవుతుంది అంటే ఇహలోకం అనేటువంటి ఆ పేరున అది ఆకాశం, అది తర్వాత మళ్ళీ ఇంకా భోగాలు అనుభవించాలి. ఎక్కడ అనుభవించాలి? స్వర్గాది భోగాలు అనుభవించాలి అని అనుకున్న మాత్రం చేత అనుభవించం. నరకాదులో భోగాలు ఉండవు. వాటి భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆ కోరిక వల్ల ఏమవుతుంది? ఆ మరణ సమయంలో వచ్చినటువంటి ఆ కోరికే మళ్ళీ ఇంకొక జన్మకి కారణం అవుతుంది. పునస్తత్రైవ జన్మేహ మరణాది అనుభూతిమాన్ పరం లోకం కల్పయతి మృతస్తత్ర తథా పునః. ఇప్పుడు అసలు ఈ లోకాలు ఎలా కల్పితం అవుతున్నాయి? నిజంగా ఈ లోకం కల్పితము అని అంటున్నాం కదా, ఎలా లోకం కల్పితము అంటే మరణ సమయంలో ఏవైతే మనం అనుకుంటున్నామో అదే ఒక లోకాన్ని సృష్టిస్తుందండి. ఒకేలాగా ఆలోచించిన వాళ్ళ కొరకు ఒక లోకం సృష్టించబడింది ఇక్కడ. ఇలా ఒక భూమి ఉండాలి, సూర్యుడి దగ్గర నుంచి 3వ గ్రహం ఉండాలి, ఇలా ఏవేవో అనుకున్న వాళ్ళని మనమందరం ఒకేలాగా ఆలోచన క్రితం జన్మలో మరణ సమయంలో, కాబట్టి మనం ఈ లోకంలో పుట్టాం. ఇలాంటివి ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో తెలియదు. అక్కడ ఎలాంటి భోగాల్ని మనం కోరుకున్నామో మరణ సమయంలో అలాంటి లోకంలో పుడుతుంది. ఇక్కడే పుట్టాలని ఏం లేదు. మళ్ళీ ఇలాంటివి వందల కొద్ది వేల కొద్ది లోకాలు ఒకరి సంకల్పం వల్ల పుడుతున్నాయి. తర్వాత మృతస్తత్ర తథా పునః పరంలోకం అవి కల్పయతి. పరంలోకం కూడా ఏదైతే స్వర్గాది లోకాలు కూడా ఉన్నాయో కూడా అవి కూడా కల్పనలే. ఎలా? నేను ఈ యాగం చేసి స్వర్గం ఇలాంటిది పొందుతాను, స్వర్గం ఇలా ఉంటుంది. మరణ సమయంలో నేను ఈ యాగం అన్ని చేశాను కాబట్టి దీనివల్ల నాకు స్వర్గం రావాలి, ఆ స్వర్గంలో ఇలా ఉంటుంది అని అనుకుంటే వాడికి అలాంటి స్వర్గమే కల్పింపకూడదు. కాబట్టి నిజం అంటే మామూలుగా చాలా మంది చెప్తారు స్వర్గాలు నరకాలు అన్ని కల్పితాలండి. నిజంగా కల్పితాలే, అబద్ధం అనట్లేదు. శాస్త్రం కూడా కల్పితమనే చెప్తుంది. కల్పితమే కానీ మరి అక్కడ పుడతాము అనటం అనేది మరి ఎట్లా కలుస్తుంది? అంటే మీరు అంటున్నారు కదా, మనము లాస్ట్ లో స్వర్గలోకంలో పుట్టాలి అని అనుకుంటే మనం అక్కడే పుడతాము అని. మరి అది కల్పితమైనప్పుడు అక్కడ ఎట్లా పుడతామని? ఆ ఉత్కటేచ్ఛ వల్ల, మరణ సమయంలో ఉత్కటేచ్ఛ వల్ల. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, నేను ఇంజనీరింగ్ చదివాను కాబట్టి ఊరికి అంటున్నాను, ఇంజనీరింగ్ చదివినప్పుడు ఇలాంటి ఒక కంపెనీలో నేను ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని ఒకటి గట్టిగా అనుకున్నాడు అనుకోండి, వాడికి ఉత్కటేచ్ఛ వచ్చిందండి, అవునా? వాడి కొరకే ఒక స్టార్ట్అప్ ఒకటి స్టార్ట్ అయిపోతుందా? లోకంలో కూడా అంతలేదండి. అవి ఉన్నాయి. క్రికెట్ ఆడేవాడు ఉన్నాడు, వాడు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇట్లా నేను కూడా ఒక టీం క్రికెట్ ఆడాలి, నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా వందల కొద్ది వేల కొద్ది మంది జనాలు కూర్చొని చూస్తూ ఉండాలి అని వాడు అనుకుంటూ నేర్చుకున్నాడు. అందుకోసమే ఐపీఎల్ మొదలు పెట్టాను, దానిలో 12 టీంలు అన్ని నడుస్తున్నాయిగా. అదే అవన్నీ కేవలం భారత్ మాత్రమే ఆడాలనుకుంటే ఆడాడు. మనం ఊహించుకుంటున్నాం అవన్నీ ఉన్నాయి కాబట్టి మనము అనుకుంటున్నాము. 2008 కంటే ముందు అయితే ఎవరు అనుకోలేదు కదండి. అందరూ ఏదో ఒక జట్టుకు ఆడాలి ఇట్లాగే అనుకున్నారు. ఒకసారి ఉన్నాయి కాబట్టి ఊహించుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏదో ఒక భోగము అది అనుభవించాలి అని అనుకున్నాము, అప్పుడు ఆ భోగాన్ని అనుభవించాలి అని అనుకుంటూ మరణించినప్పుడు దీనిలో సాంఖ్యంలో ఏమంటారంటే ప్రతి జీవి పరమాత్మే. కాబట్టి ఏ జీవి ఏ సంకల్పం, అక్కడ జీవి అక్కడ నానా ఈశ్వరవాదం. అది అంటే నానా ఈశ్వరులు ఉన్నారు. ప్రకృతికి చైతన్యంతో ఏమది ఉపాధి అభిహిత చైతన్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా పరమేశ్వరమే. కాబట్టి ఎవరెవరైతే ఏ సంకల్పంతో వాళ్ళు మరణిస్తున్నారో, ఆ ఉపాధిని వదిలేస్తున్నారో
ఆ సంకల్పం నెరవేర్చడానికి కొరకు వాళ్ళకి ఆ ఉపాధి మళ్ళీ ప్రకృతి కల్పిస్తుంది అని చెప్పి. అది ఆ భోగాలు అనుభవించడానికి ఆ అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఒక లోకమే క్రియేట్ అవుతుంది. ఓ. కాబట్టి అనంత కోటి బ్రహ్మాండ నాయక అని అంటున్నాం. ఉమ్. అనంత కోటి బ్రహ్మాండాలు, ఒక బ్రహ్మాండమే ఉంది లేదని చెప్పడానికి లేదు. యూనివర్స్ అనే మాట తప్పు, మల్టీవర్స్ అనాలి. మనం కోరుకునే, మనము అనుభవించాలనుకున్న భోగం ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ దాన్ని బట్టి భగవంతుడు అక్కడ పడేస్తారు. ఆ భగవంతుడు అక్కడ పడేయడం, మళ్ళీ ఆ భగవంతుడు ఎవరండి? భగవంతుడు ఎవరున్నారు వేరే? అదేలే, అంతేలే, కరెక్ట్. మనమే జీవాత్మ పరమాత్మ ఒకటే కదా. భగవంతుడే, భగవంతుడు ఇంకెవరున్నారండి ఇక్కడ? ప్రకృతి అలాంటి ఇంకొక లోకం ఆ మరణ సమయంలో ఆ సంకల్పం చేసుకున్నాడు కాబట్టి ఒక లోకం క్రియేట్ అయింది. అంతే చేసుకుని ఆ భగవంతుడికి నా మీద కోపం అండి, నన్ను ఇలా పడేశాడు. చాలా మంది పుట్టు అంటే జన్మతః వాళ్ళు అన్ని భోగాలున్నా కూడా వాళ్ళలో ఏదో వ్యాకులత ఉంటుంది. వాళ్ళు పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంటారండి. అలాంటి ధనికుడు చనిపోతున్న సమయంలో నేను ధనం వల్ల వచ్చేటువంటి భోగాన్ని నేను అసలు, అది భోగమే కాదు అసలు, అది నాకు ప్రతి క్షణము బాధగానే ఉండింది, పేదవాడుగా పుడితే ఎంత హాయి అని ఎన్నిసార్లు అనుకుంటా. చదువుకోవడం ఎన్ని వేస్ట్ అండి. ఏదో మూర్ఖుల్లాగా పుడితే హాయిగా ఉంటుంది, ఏమీ తెలియదు. ఏదో ఎవరో ఇక్కడ అంత అందం పడేస్తారు, తినడము, హాయిగా ఉండడము. మూర్ఖుల్లాగా పుడితే బాగుండు అని అనుకున్నారు కాబట్టి నెక్స్ట్ తర్వాత జన్మలో మూర్ఖుల్లాగా పుట్టాడు. ఇంత చదువు వల్ల నాకు, ఈ లౌకిక చదువు వల్ల నాకు ఏది సంతోషం కలగలేదు. పిహెచ్డీలు చేశాను, రెండు మూడు పిహెచ్డీలు చేశాను, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో నన్ను అందరు పిలిచారు, అయినా కూడా నాకు సంతోషం లేదు. అందుకోసం వాడు అట్లా అనుకున్నాడు కాబట్టి ఈ లోకంలోనే అందరికి ఎవరి చుట్టూ వాళ్ళకు సెపరేట్ లోకాలు ఉన్నాయి అనుకోండి. వాడిదే లోకం అండి అంటామా? పిచ్చిమా లోకం, వాడిదే లోకం అండి మన మాట వింటూ అంటామా? ఎక్కడి నుంచి రాలేదు ఈ మాటలన్నీ? ఇవన్నీ శాస్త్రబద్ధమైనవి. ఎప్పుడు మనం ఆలోచించలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం మనం అని. ఆ మాటలకి సరైన అర్థాలు మనం ఆలోచించుకోలేదు, ఏదో ఆలోచించుకుంటాం అంతే. వాడో పిచ్చిమా లోకం, వాడిదే లోకం అండి, వాడిదే లోకం. ఎందుకు కల్పించుకున్నాడు ఆ లోకాన్ని? సినిమా రెఫరెన్స్ ఇస్తున్నాను కదా. ఓ ధనికుడు, చాలా పెద్ద సినిమా యాక్టర్, విపరీతమైనటువంటి వాడి దగ్గర డబ్బు ఉంది, కానీ వాడికి ఏంటంటే వాడిని నిజంగా అంటే వాడిని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు వాడు జీవితంలో. వాడి డబ్బుని ప్రేమించే వాళ్ళే, వాడి ఐశ్వర్యాన్ని ప్రేమించే వాళ్ళే వాడి చుట్టూ ఉన్నారు. వాడేమనుకున్నాడు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనుకొని అట్లాగే వాడికి ఒక సైంటిస్ట్ వాడికి తారసపడ్డాడు. సైంటిస్ట్ అండి, నేను ఒక మందు కనిపెట్టాను, ఆ టాబ్లెట్ వేసుకుంటే నువ్వు ఏది ఊహించుకొని నువ్వు ఏది ఊహించుకొని పడుకుంటావో అదే నీకు కలగా వస్తుంది. తర్వాత నువ్వు రోజు అదే టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే ఆ కలే నీకు కంటిన్యూ అవుతుంది. బాగుంది ఇది ఐడియా. వాడికి ఏంటి, ఇప్పుడు టాబ్లెట్ వేసుకునే సమయంలో నేను పేదవాడిగా ఉండాలి, కటిక దరిద్రంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు నేను నిజంగా ఒక ప్రేమించే వ్యక్తి, ఒక మిత్రుడు, ఒక ప్రేమించే వ్యక్తి నాకు కావాలి, వాళ్ళని నేను వెతుక్కోవాలి అని అనుకొని వాడు మొదలు పెట్టాడు. తర్వాత వాడి కళకి నిజానికి అసలు మామూలుగా సినిమా తీసిన వాడు అతను కూడా కొద్దిగా తెలివంతుడే. మనం ఏమనుకుంటామంటే పేదవాడికి వాడికి కళ, వాడు ధనికుడుగా ఉండాలి, ఓ సినిమా హీరోగా అనిపించుకోవాలని చెప్పేసి వాడి కళ ఇదంతా అని అనుకుంటా. నిజంగా చూస్తే ఆ డబ్బున్న వాడి యొక్క కళ పేదవాడిగా బతకాలి అని చెప్పి. అయితే ఒకవేళ ఇదే కోరిక కనుక మరణ సమయంలో వస్తే వాడికి అలాంటిదే ఒక లోకం క్రియేట్ అవుతుంది. అప్పుడు బీదవాడిగా పుట్టాను, భగవంతుడికి నా మీద కరుణే లేదు, అసలు నన్ను బీదవాడిగా పడేశాడు, ఎంత పేదరికం ఎంత అనుభవించాను నేను,
తినడానికి తిండి లేక. ఈ విషయం అర్థమైతే ఇంకా మనకు వచ్చే ఎదురయ్యే పరిస్థితులకి వీటన్నిటికీ మనం భగవన్ ఇంకా మొదలు మానేస్తాం. నువ్వు ప్రతి చోట ఓ సైకాలజీ లెసన్ చెప్పాలి, ఏదో సైకాలజీ ఏదైనా ఆ, అంటే కెరీర్ గ్రోత్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దాంట్లో 101 ఏంటి అంటే టేక్ ఓనర్షిప్, టేక్ రెస్పాన్సిబిలిటీ, ఇవి మొదలు చెప్తారు. ఎక్కడ ఓనర్షిప్, ఎక్కడ రెస్పాన్సిబిలిటీ? అసలు మనం మన బ్రతుక్కి మనం ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎవడో కంపెనీ ఆ కంపెనీలో ఏవో ప్రాబ్లమ్స్ కి మనం ఓనర్షిప్ ఎట్లా తీసుకుంటాం? మన చావు బ్రతుకులకే మనం ఓనర్షిప్ తీసుకోలేదు ఇంకా. మన చావు బ్రతుకులకి మనం ఓనర్షిప్ తీసుకున్న రోజు మన నిజంగా అది మన ఉద్యోగం. తదంతరేణ్యే పురుషాః తథేతరే సంసార ఇది భాంతి మే కదలదలపీఠవత్. ఈ తదంతరే ఈ స్థూల దేహంలో ఇంకో శరీరం ఉంది, దానికి సూక్ష్మ శరీరం, దాంట్లో ఇంకో శరీరం ఉంది, అది కారణ శరీరం. ఈ అరటి పొరలు ఉంటాయి, అరటి కాండం ఉంటుంది, ఒక దాంట్లో ఒక పొర, ఉల్లి పొరలాగా, అరటి కాండం లాగా ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి. ఇవి దీనికే సంసారం అని పేరు. నేను సంసారం నుండి విముక్తుడిని అవ్వాలి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుండి ముక్తుడు అవ్వడమే సంసారం నుండి ముక్తి. అంటే నేను కారణ శరీరాన్ని కాదు, నేను సూక్ష్మ శరీరాన్ని కాదు, నేను స్థూల శరీరాన్ని కాదు, వీటన్నిటినీ కూడా నడిపించే చైతన్యాన్ని అని తెలుసుకోవడం. అంటే అక్కడ దాకా వెళ్తారు, అక్కడ చెప్పినప్పుడు చెప్తే బాగుంటుంది. వశిష్ఠుల వారి నోటి నుంచి నేను ముందుగానే స్పాయిలర్ అలర్ట్ అంతే, ఇంత చెప్పాలి అనుకున్నా. న పృథివ్యాది మహాభూతగణా న జగత్క్రమాః మృతానా తత్రాపి తథాప్యేషాం జగద్భ్రమాః. చనిపోయిన వాడికి పంచభూతాల సంబంధం లేకపోయినా, ఆ పంచభూతాల యొక్క నియమాల యొక్క కట్టుబాట్లు లేకపోయినా కానీ జగద్భ్రమ పోలేదు. స్థూల దేహం లేదు కానీ వాడికి ఆ సూక్ష్మ కారణ శరీరాల నుండి వాడికి ఇంకా ఆ భ్రమకు లోన్ అవుతూనే ఉన్నాడు, మరణించిన వాడు కూడా. అవిద్యైవ హి అనంతేయం నానా ప్రసవశాలిని సరిదాదీర్ఘ తరత్సర్గ తరంగిణి పరమార్థాంబుదౌ స్ఫారే రామసర్గ తరంగకాః భూయో భూయో అనువర్తంతే దయేవాన్యే చ భూరిషః. అవిద్యాయేవ హి అనంతేయం అనంతా ఇయం నానా ప్రసవశాలిని జడానాం సరిదాదీర్ఘ తరత్సర్గ తరంగిణి పరమార్థాంబుదౌ స్ఫారే రామ సర్గతరంగకాః భూయో భూయో అనువర్తంతే త ఏవ అన్యే చ భూరిషః. ప్రళయ సమయంలో కూడా అవిద్య లీనమవదు. ఈ అవిద్య నుండే, ఏ అవిద్య? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేనే అనేటువంటి అవిద్య. ఈ అవిద్య వల్లనే నానా రకాలైనటువంటి కార్యాలు ఉత్పన్నమవుతాయి. నానా లోకాలు, నానా సర్గలు, నానా సృష్టులు, ఇవన్నీ కూడా కేవలం ఈ ఒక్క అవిద్య ఉత్పన్నమవుతుంది. ఈ అవిద్య ఎలాంటిది అంటే సర్గతరంగిణి. అక్కడ సరిత్ ఆదీర్ఘ తరత్ సర్గతరంగిణి. ఈ సర్గతరంగిణి సృష్టి యొక్క పరంపర ఎలాంటిది అంటే అలలతో కూడినటువంటి నది లాంటిది. అలలతో కూడిన నది ఏమవుతుంది, ఒక అల ముందు ఇంకో అల వస్తూనే ఉంటుంది.
ప్రళయ సమయంలో దీనిలో తరంగాలు ఉంటాయి, సృష్టి సమయంలో దీంట్లో తరంగాలు ఉంటాయి. ఏవేవి సృష్టి సమయంలో తరంగాలు అంటే ఏవైతే స్వప్న సమయంలో ఉన్నాయో అవే తరంగాలు. ఏంటవి? భ్రాంతి. తరంగానికి పేరు భ్రాంతి. విశాలమైనటువంటి పరమార్థం అనేటువంటి సముద్రంలో పెద్ద తరంగాలు ఉన్నాయి. ఏంటవి? సృష్టులు, సర్గ తరంగా. అవి మళ్ళీ మళ్ళీ లేస్తున్నాయి, పడుతున్నాయి, అంటే మళ్ళీ మళ్ళీ సృష్టిలు అవుతున్నాయి, పడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే రామ. సముద్రంలో కూడా అలలు ఎందుకు వస్తున్నాయంట? ఈ భూమి మీద ఉండి నాకు విసుగొచ్చిపోయింది, నీళ్లు ఆ దూరంలో చంద్రుడు బాగుంటాడు, నేను వెళ్ళి చంద్రుడి మీద ఉంటాను అని చెప్పేసి ప్రతిసారి లేస్తాయంటే లేచి పడిపోతాయి. మామూలుగా మనకు ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల సముద్రంలో అలలు తరంగాలు వస్తున్నాయి అంటున్నారా? అంతేనండి? అంతే గురుగారు. సైన్స్ ప్రకారం అంతే. కవి చెప్పడం ఎలా చెప్తున్నాడు అంటే సముద్రంలో ఉన్న నీళ్లు సముద్రంలో ఎంతసేపు ఉంటాం, ఎన్ని రోజులున్నా ఇదే క్షారంగా ఉప్పుతో కూడి ఉండాలి, మనల్ని ఎవరు వాడుకోరు, ఏం లేదు. కాబట్టి స్నానం చేయడం కూడా పనికిరాము, కాబట్టి మనం వెళ్ళిపోయి చంద్రుడి మీద ఉండిపోదామని అనుకొని అన్ని లేస్తాయంట. లేచి వాటి బరువుకి మళ్ళీ కింద పడిపోతాయంట. చలోక్తిగా చెప్పారు. అలాగే ఏంటది భ్రాంతి? ఏంటి? చంద్రుడి మీద మనం హాయిగా ఉండొచ్చు, చంద్రుడి మీద అక్కడ కూడా జనాలు ఉన్నారు, వాళ్ళు మనల్ని పూజిస్తారు, వాళ్ళు మనల్ని వాడుకుంటారు. మరి అమావాస్య నాడు చంద్రుడు ఉండడు కదా, అయినా ఆ రోజు కూడా అలలు బాగా పెద్దగా లేస్తూ వెళ్తారు కదా. అమావాస్యలో మనకి ఉండవుంది, అవతల వైపు ఉంటాయి కదా. ఓ అంటే మనకి ఇక్కడ ఉన్న సముద్రంలో కనిపిస్తుంది కదా, అంటే సిల్లీగా అనిపిస్తుంది కదా, నాకు ఎందుకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న సముద్రం అసలు పైనుంచి వాళ్ళకి అంత వెలుగు పడుతూ ఉంటుంది. ఏమన్నారు? అమావాస్య నాడు మనకి చంద్రుడు కనిపించడు కదా, కానీ అలలు లేస్తూ ఉంటాయి కదా అనుకొని, అంటే ఉంటాయి మేము కదా. రోజు చూస్తున్నాం కదా, చంద్రుడు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో వెతుకుదామని చెప్పి లేస్తాయంట. అలా అదే అనుకుంటాం. చంద్రుడు మనకు కనిపించాడు అంతేనండి. చంద్రుడు ఎక్కడికి పోయాడు? అదే చంద్రుడు మన కంటికి కనిపించలే, కానీ చంద్రుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే ఉండనే ఉంది. సరే, మొత్తానికి అంటే మోడర్న్ డే ఫిజిక్స్ కిను మామూలుగా తత్వానికి సాహిత్యానికి మూడింటికి నేను సమన్వయం చేస్తున్నాను. అవిద్యే దీనన్నిటికీగా సర్వ సదృశాః కేచిత్ కులక్రమ మనోగుణైః కేచిదర్థేన సదృశాః కేచిత్ చాతి విలక్షణ. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఈ సృష్టిల్లో వచ్చేటువంటి శరీరాలు, ఉపాధులన్నీ కూడా ఒకప్పుడు చాలా గొప్పవి, కొన్నిసార్లు చాలా నీచం, విభిన్నాలు, సమానాలు, అన్ని కూడా కొన్ని పూర్వజన్మ సంస్కారాల వల్ల కొన్ని అలాగే ఉండిపోతున్నాయి. అంటే పోయిన జన్మలో మనిషిగానే పుట్టాడు, ఈ జన్మలో కూడా మనిషిగానే పుట్టాడు, అది సంస్కారం. కొన్ని సమానం, కొన్నిసార్లు భిన్నాలుగా. అసలు ఒక్కొక్కసారి జన్మలు ఎలా వస్తున్నాయని చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని జీవులను చూస్తే 84 లక్షల జీవరాశులు అంటున్నాం కదా, ఈ సముద్ర గర్భంలో కొన్ని జీవులు ఉంటాయి చూస్తే, అవి సముద్రంలో
అట్టడుగు భాగంలో మాత్రమే అవి జీవించగలవు. ఇక్కడ ఉండేటువంటి ఏదైతే చెత్త మాలిన్యం ఉందో అవి మాత్రమే తినే బతకాలి. అవి చీకట్లోనే బతకాలి. అంధకూపం అంటాగా, అంధకూపం. ఒకవేళ పొరపాటున అవి గనక అవి ఉండవలసిన చోటు నుంచి ఒక 100 అడుగులు సముద్రంలో పైకి వచ్చాయంటే వాటి శరీరం చిట్లి చనిపోతాయి. మనం నిజంగా అసలు కష్టము అంటే ఏంటో చూడలేదు. కొన్ని చేపల జాతులు ఉంటాయండి, అవి వాటి శరీరాలనే తిని అవి పెరగాలి. వాటికి ఇంకా వేరే ఆహారం లేదు. పొరపాటున ఇంకొకటి బయట వస్తువు అది తిన్నది అంటే చనిపోతుంది. సరే, ఇమం వ్యాసమునిం తత్ర 32 సంస్మరామ్యహం యథా సంభవ విజ్ఞాన సదృశాః సందృశ్యమానయా. నా దృష్టి నేను ఎంతవరకు చూడగలుగుతున్నాడో ఇప్పుడున్న కనిపిస్తున్నటువంటి వ్యాసుడు నాకు 32వ వ్యాసుడుగా కనిపిస్తున్నాడు. ఆయన ఎంతమంది నేను మొన్న ఎప్పుడో చెప్పాను కదా, దానికి ప్రమాణం ఏంటండి అని ఎవరో మెసేజ్ పెట్టారు. వ్యాసులు చాలా మంది ఉన్నారంటే దానికి ప్రమాణం ఏంటి అని. ఒకవేళ రికార్డింగ్ వింటున్నా సరే, ప్రత్యక్షంగా విన్నా సరే, వారు మన నంబర్ నా దగ్గర లేదు, నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇట్లా మీరు చెప్పారు చాలా మంది వ్యాసులు ఉన్నారని, నేను జీర్ణించుకోలేకపోతున్నాను, దానికి ప్రమాణం ఏముంది? ఇదే అండి ప్రమాణం. వశిష్ఠులు అంటున్నారు, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యాసుడు ఉన్నారు కదా, నాకు 32వ వ్యాసుడుగా కనిపిస్తున్నాడు ఇంతమంది. అయితే నాకు కనిపిస్తున్నంత వరకు, నాకు కనిపించినటువంటిప్పుడు ఇంతకంటే ఎంతమంది వ్యాసులు అయిపోయారో నాకు లెక్క తెలియట్లేదు. అంటే ఈయన 32వ వాడు అంటే ఈయనకంటే ముందు 31 మంది ఉన్నారనేగా వ్యాసులు. ద్వాదశాల్పధీయ అంటే కొంతమంది ఏంటి, దీన్ని చెప్పడం ఉద్దేశం ఏంటి, వ్యాసుల వారు మళ్ళీ వ్యాసుల వారుగానే గుర్తున్నారు ఆయన. మరి వీళ్ళకి మోక్షం లేదా అండి? బ్రహ్మతో పాటు కల్పాంతంలో మోక్షం. వాళ్ళు దానికి పెద్దగా ప్రతి జన్మని వాళ్ళు పెద్దగా ఏదేం తీసుకోవట్లేదు కదా. వాళ్ళు పుట్టిన ప్రతిసారి వ్యాసులుగానే పుడుతున్నారు, ప్రతిసారి సనత్కుమారు లాగానే పుడుతున్నారు అనుకున్నారు. నేను చెప్పింది ఇంకా ఏమన్నా అంటే, వ్యాస పదవి అది, వేరే వాళ్ళు వ్యాసులాగా పుడుతున్నారని అవసరం లేదు. ఒకే అతనే మళ్ళీ వ్యాసుడుగా పుడుతున్నాడని చెప్తాం. ఒకతనే మళ్ళీ వశిష్ఠుడుగా. ఇప్పుడు ఒకతనే నారదుడిగా మళ్ళీ పుట్టాలని చెప్పడం లేదు. ఎందుకంటే నారదుడి స్వయంగా అతని పూర్వకల్ప గాథ ఉండనే ఉంది, ఒక దాసీ కుమారుడుగా అతను ఉన్నాడు అని. కాబట్టి నారదాదులు ఇవన్నీ పదవి అని చెప్పినట్టు ఇక్కడ కూడా వ్యాసాదులని పదవి చెప్పాల్సి వస్తుంది. సరే, మొత్తానికి వశిష్ఠుల వారి ఇలా చెప్తున్నారు, ఈయన నాకు 32వ వ్యాసుడిగా ఉన్నాడు అంటే ఇంతకుముందు 31 మంది వేరే వాళ్ళు వ్యాసులుగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. అంటే ఒకరే వ్యాసులు మళ్ళీ ఒకరే వ్యాసుల వారిలాగా పుట్టారు, ఒకరే వ్యాసుల వారిని అందాము అని చెప్పేసి నాకు 10 పాయింట్ పెట్టారు ఆయన వారు ఎవరు తెలియదు నాకు, నేను చదివి ఊరుకున్నాను ఎందుకంటే ముద్దు వస్తుందని చెప్పి. వారికి ఇదే అండి వశిష్ఠుల వారి మాట ఇది. ఈ శ్లోకం ద్వాదశాల్పధియస్తత్ర కులాకారే హితైస్తమాః దశ సర్వే సమాకారా శిష్టా కులవీక్షణా. మొదటి 12 మంది వ్యాసుల కులము, ఆకృతి, చరిత్రలు ఇవన్నీ కూడా సమానాలు. వాళ్ళందరూ కూడా అల్పజ్ఞానులంట. 10వ వాడి వంశం భిన్నమంట. దశ సర్వే సమాకారా శిష్టా కుల విలక్షణా. మొదలు 12 మంది అల్పజ్ఞులు, తర్వాత 10 మంది కుల విలక్షణాలు వాళ్ళు. అద్యాపి అన్యే భవిష్యంతి వ్యాస వాల్మీకయస్తథా భృంగ్వంగిరః పులస్తాశ్చ తథైవాపి అన్యథైవ చ. ఈ మాటలు ఎవరివి అని చెప్పాలి? వశిష్ఠుల వారి మాటలు చెప్తున్నారు, కానీ ఇవి ఎవరివి అని చెప్పాలి? బ్రహ్మగారు ఏం ఉపదేశం చేశారో అదే అండి. రాఘవేంద్ర గారు గురుగారు
బ్రహ్మగారు చెప్పినవి మనం ఆ, వింటామని ఆ, ఇవే ఆ, ఆ. వశిష్ఠుల వల్ల చెప్పడానికి లేదు, బ్రహ్మగారి మాటలు చెప్తున్నారు ఆయన. అర్థమైంది గురుగారు. వ్యాస వాల్మీకులు అద్యాపి అన్యే భవిష్యంతి, ఇంకా ఎంతో మంది వ్యాసులు, భృంగి, అంగిరహ, పులస్త్యులు వీళ్ళందరూ కూడా జన్మిస్తూనే ఉన్నారు. కొందరివి మాత్రం శరీరాలు ముందులాగే ఉంటాయి, కొందరివి శరీరాలు మారుతూ ఉంటాయి. నరాహ సురర్షి దేవానాం గణాహ సంభూయ భూరిషః ఉత్పద్యంతే విలీయంతే కదాచిత్య పృథక్ పృథక్. నరులు, సురర్షులు, సురులు, ఋషులు, దేవతాగణాలు సంభూయ భూరిషః మళ్ళీ మళ్ళీ పుట్టి పుట్టి ఉత్పద్యంతే విలీయంతే పుడతారు చస్తారు. ఒకేసారి ఒకేలాగా పుడతారు, ఒకేసారి ఒకసారి ఇంద్రుడిగా, ఒకసారి ఏదో ఇంద్రగణంలో పుట్టినవాడు మళ్ళీ ఆ దేవతాగణంగానే మళ్ళీ పుట్టవచ్చు. ఒకసారి దేవతాగణంలో పుట్టినవాడు ఇంకోసారి రాక్షస గణంలో కూడా పుట్టవచ్చు. బ్రాహ్మీ వాసపత్తిస్త్రేత ఆసీదస్తి భవిష్యతి సయేవాన్యశ్చ లోకాశ్చ త్వహంచాహంచేది వేద్మ్యహం. ఇది బ్రహ్మగారిలో బ్రాహ్మీ ద్వాస బ్రాహ్మీద్వా సప్తతి త్రేత, బ్రాహ్మీ ద్వాసప్తతి త్రేత ఇలా విడదీసుకోవాలి. బ్రాహ్మీ ద్వాసప్తతి త్రేత, త్రైతౌ అని పడింది, అది త్రేత అంటే పదచ్ఛేదంలో త్రైతౌ అని పడింది, అది త్రేత అనుకో. ఈ త్రేతాయుగం ఇది బ్రహ్మగారి యొక్క 72వ త్రేతాయుగం. ఇట్లాంటివి ఎన్నో త్రేతాయుగాలు ఇంత ముందే గడిచాయి, ఇంత ముందు కూడా మళ్ళీ వస్తున్నాయి. పూర్వకాలంలో నువ్వు నేను ఉన్నాము, మరి కొందరు కొత్త వారు కూడా దీంట్లో యాడ్ అయ్యారు. ప్రతిసారి కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు, కొంతమంది డిలీట్ అవుతున్నారు. నువ్వు నేను ఉందనే ఉన్నాం. క్రమేణాస్య మునేరిత్థం వ్యాసస్యాద్భుత కర్మణః సంలక్ష్యతే అవతారోయం దశమో దీర్ఘదర్శనః. ఇప్పుడు ఇంత ముందు ఏదైతే కథ చెప్పుకున్నామో వ్యాస శుక అనేటువంటి కథ, అది 10వ వ్యాసుడి యొక్క కథ చెప్పుకారంట. సరే, క్రమేణాస్య మునేరిత్థం వ్యాసస్య అద్భుత కర్మణః సంలక్ష్యతే అవతారోయం దశమః దీర్ఘదర్శనః. 10వ వ్యాసుడి యొక్క కథ చాలా బాగుంటుంది, మనస్సుకి దీర్ఘదర్శి, అద్భుత కర్ముడైనటువంటి ఈ వ్యాసుడు 10వ అవతారం. అంటే ఇప్పుడున్నటువంటి వ్యాసుడు ఎవరు, ఆయన 10వ వ్యాసుడు అంట. ఈ వ్యాసుడి యొక్క 10వ అవతారం చాలా బాగుంటుంది అని చెప్పడం ఇక్కడ ఒక ఉద్దేశం. అభూమ వ్యాస వాల్మీకి యుక్త వయం అనేకశః అభూమ వయమేవ ఇమే బహుశ్చ పృథక్ పృథక్. వ్యాస వాల్మీకులను సమకాలీకులమై మేము అనేక సార్లు జన్మించాం. మనలో చాలా మంది కూడా మళ్ళీ మళ్ళీ జన్మించున్నాం. అభూమ వయమేవేమే సదృశా ఇతరే విధః అభూమ వయమేవేమే నానాకార సమాశయా. మనమందరము, వీళ్ళు చాలా మంది కూడా వేరువేరు శరీరాలతో వేరువేరు సార్లు చాలా సార్లు జన్మించారు. ఒక్కొక్కసారి వేరే వేరే శరీరాలు వేరే అయినా కూడా ఒకే కోవకు చెందిన వాళ్ళలాగా సమ ఆశయా, ఒకే ఆశయంతో ఉన్నటువంటి వాళ్ళలాగా కూడా పుట్టి ఉన్నాం. భావ్యమద్యాప్యనేనేహ నను వారాష్టకం పునః భూయోపి భారతం నామ నేతిహాసం కరిష్యతి. ఇంకా ఈ వ్యాసుడు 8 సార్లు పుట్టి భారతం అనేటువంటి ఇతిహాసాన్ని 8 సార్లు రచిస్తాడు. భూయోపి భారతం నామ సేతిహాసం కరిష్యతి. నేతిహాసం కాదు, సేతిహాసం. వారాష్టకం పునః భావ్యం అద్యాపి అనేన ఇహ నను వారాష్టకం పునః. ఇంకా 8 సార్లు ఈ వ్యాసుడు పుట్టి ఇప్పుడు 32వ వాడుగా కనిపిస్తున్నాడు. అంటే 40వ వ్యాసుడు వరకు 8 సార్లు భారతం రాస్తాడినా. కృత్వా వేద విభాగం చ నీత్వానేన కుల ప్రథాం బ్రహ్మత్వం చ తథా కృత్వా భావ్యం వై దేహమోక్షణం.
ఈ వ్యాసుడే ఎన్నోసార్లు వెనకడికి వేదాల్ని విభాగం చేసి భారత వంశానికి కీర్తి తెచ్చి మళ్ళీ విదేహముక్తుడై మళ్ళీ బ్రహ్మభావాన్ని పొందాడు. ఈ మాట ఎందుకు వ్యాసుడి గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ ఏంటి శుకుడు మాత్రం విదేహముక్తిని పొందాడా, ఈయనెందుకు విదేహముక్తిని పొందలేదు అని అడిగారు కదా ప్రశ్న. అందుకు వీత శోక భయ శాంత నిర్వాణో గతకల్పన జీవన్ముక్తో చితమనా వ్యాసోయమతి వర్ణిత. ఈ వ్యాసుడు ఎవరనుకుంటున్నావు? జీవన్ముక్తుడైన, మనోనిగ్రహానికి నాయకుడైన, శాంతుడు, మోహరహితుడైన, అహంకార మమకారాలు లేనటువంటి వాడు, అది లేకపోవడం చేత శోక భయాలు కూడా లేనటువంటి వాడినా. విత్త బంధు వయః కర్మ విద్యా విజ్ఞాన చేష్టితై సమానాన్ని సంతి భూతాని కదాచిన్ నతు తాని తు క్వచిత్ సర్గశతైస్తాని భవంతి సంభవంతి వా కదాచిదపి మాయాయం ఇత్థం అంతర్వివర్జిత. విత్తము, బంధువులు, వయస్సు, కర్మ, విద్య, విజ్ఞానము ఇవన్నీ కూడా ఇప్పుడు ఇట్లే ఉంటారు, మరొకప్పుడు ఉండరు. మరొకప్పుడు ఒకసారి సమానంగా ఉంటాయి. అంటే రెండు సార్లు జీవితం చూసుకుంటే సమానంగా ఉంటాయి, ఒకసారి సమానంగా ఉండవు. ఇదంతా కూడా మాయ. దీనికి అంతం లేదని చెప్పినా మరి ఇప్పుడు రాముడి ప్రశ్న, దీనికి అంతం లేదు అన్నారంటే నేను ఆహార నిద్రాలన్నీ మానేస్తానన్నాడుగా. యచ్చతీయం విపర్యాసం భూరి భారత పరంపర బీజరాశి వివాజస్రం పూర్యమాణ పునః పునః. ఇప్పుడు ధాన్యపు రాశి ఉందనుకోండి, ఒకసారి కొలిచిన తర్వాత అదే సేరుతో కొలుస్తున్నాం, పోతే ఆ షేప్ ఒకేలాగా ఎప్పుడు రావు. అలాగే వేరు వేరు సృష్టిల్లో వేరు వేరు లాగా జీవులు ఉంటారు. తేనైవ సన్నివేశేన తథాన్యేన పునః పునః సర్గాకార ప్రవర్తంతే తరంగా కాలవారిధే. కాలం అనేటువంటి సముద్రంలో తరంగాలు ఒక పూర్వం ఉన్నట్లుగానే ఉంటాయి, ఇంకొకప్పుడు రూపం మార్చుకుని ఉంటాయి. ఆశ్వస్తాంతఃకరణ శాంత వికల్ప స్వరూప సారమయ పరమశమామృతమ తృప్త స్థితి విద్వన్ నివారణ అని. తత్వజ్ఞానికి ఏంటి? అజ్ఞాన జనితమైనటువంటి వికల్పాలు లేవు. ఈ సృష్టి తరంగాలన్నీ కూడా అతని అంతరంగాన్ని ఏమీ చేయలేదు. అతను ఎందుకు అంటే అతని అంతరంగం ఎప్పుడు కూడా పరమశాంతి అమృతంలో సంతృప్తిని చెంది ఉంటాడు. మాయా అనేటువంటి ఆవరణం తొలగి అతను బ్రహ్మస్వరూపంతో ఎప్పుడూ ఉంటాడు. వసిష్ఠోవాచ సౌమ్యాంబుత్వే తరంగత్వే సలిలస్త్యాంబుతా యథా సమయవాబ్ధౌ తథా సదేహ మునిముక్తత. ఇక్కడికి ఆపుకుందాం ఈరోజు. 4వ సర్గ తర్వాత పాఠంలో చూద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖ్యే మహేతిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామమ్మ కృతార్థసార్థవాహం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, కాశీ విశ్వనాథాయ నమ శివాయ, శ్రీమాత్రే నమః. నమస్కారం. నమస్కారం ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురు.